ఈ మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎక్కడ మాట్లాడినా మహిళలకు సంబంధించినటువంటి ఆత్మగౌరవాన్ని కించపరిచేలా విపక్ష నాయకుడి తీరుంది అంటూ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి విమర్శిస్తున్నారు. ముఖ్యంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన కామెంట్స్ జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తున్నారు అన్నది చంద్రబాబు అభియోగం. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మీద ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడిన తీరు తీవ్రంగా ఖండించాల్సినటువంటి అంశం, అందులో నిస్సందేహం. అదే సమయంలో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అనుచరులు ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేసినటువంటి వైనం ఏ మాత్రం క్షమార్హం కాదు. నెల్లూరు లాంటి ప్రశాంత రాజకీయాలు సాగినటువంటి చోట అశాంతిని రాజేస్తున్న ప్రశాంతి రెడ్డి తీరుని చంద్రబాబు ఖండించకుండా కేవలం ఆమె మీద చేసినటువంటి కామెంట్స్తో మాత్రమే సరిపెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకే ప్రశాంత్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ప్రసన్న కుమార్ రెడ్డి మీద కేసు పెట్టారు. ఆయన ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు, విచారణకి హాజరవుతున్నారు. కానీ మరి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేసిన ప్రశాంత్ రెడ్డి అనుచరుల మీద వచ్చిన ఫిర్యాదుల మాట ఏంటి? ఆ ఫిర్యాదులకు సంబంధించి కనీసం ఎఫ్ఐఆర్ అన్న వేశారా? ఎఫ్ఐఆర్ కూడా వేయకుండా దౌర్జన్యానికి పాల్పడిన, ఇంటిని మొత్తం ధ్వంసం చేసేసిన ఎలా అయినా చెల్లుబాటు అవుతుంది అనే సంకేతాన్ని పంపించడం ద్వారా కూటమి ప్రభుత్వం ఎలాంటి అభిప్రాయాన్ని జనాల్లో కలిగించాలనుకుంటుంది? ఈ ప్రశ్న కూడా వస్తుంది. కేవలం వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని కించపరిచేలా, సభ్య సమాజం సిగ్గుపడేలా ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడారు అన్నంతతోనే ఆ సీన్ కట్ అవ్వలేదు. దాని కొనసాగింపు కూడా ఉంది. ప్రశాంత్ రెడ్డి అనుచరులు సాగించినటువంటి దౌర్జన్య కాండ నెల్లూరు వాసులందరినీ విస్మయానికి గురి చేసింది. దాన్ని కప్పిపుచ్చడానికి కేవలం సగం పార్ట్ని మాత్రమే చంద్రబాబు ఉదహరిస్తున్నారు. పోనీ అంతటితోడైనా సరిపెట్టుకుందామంటే మరి మహిళల్లో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మాత్రమే మహిళా నాయకురాలా? ఇంకెవ్వరు మహిళలు కాదా? విపక్షంలో ఉన్నటువంటి మహిళలకి ఎటువంటి హక్కులు ఉండవా? విపక్షంలో ఉన్నటువంటి మహిళా నేతల్ని ఏమైనా అనొచ్చా? స్వయంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ నేరుగా రోజాను ఉద్దేశించి ఏమన్నారు? ప్రసన్న కుమార్ రెడ్డిలాగే గాలి భానుప్రకాష్ కూడా బాహాటంగానే మాట్లాడారు కదా, బహిరంగంగానే కుసంస్కారంతో సాగారు కదా. ప్రసన్న కుమార్ రెడ్డి మీద కేసు పెట్టినప్పుడు భానుప్రకాష్ని ఎందుకు వదిలేశారు? మరి భానుప్రకాష్ని వదిలేసినప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డిదే నేరం అన్నట్టుగా ఎందుకు చిత్రీకరిస్తున్నారు? ఎవరు చేసినా నేరం అన్నప్పుడు, చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందన్నప్పుడు చట్టం తన పని తాను చేసుకోకుండా ఎవరు అడ్డుపడుతున్నారు? ఎందుకని అడ్డంకులు పెడుతున్నారు? మరి రోజా లాంటి మహిళా నాయకురాల్ని, మాజీ మంత్రిని ఉద్దేశించి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఏదైనా అనొచ్చు. కానీ టీడీపీ మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని ఉద్దేశించి ఎవరు ఏమీ అనకూడదు అంటే దాని చుట్టూ రోజు రచ్చ చర్చ నడిపేలా మేము సాగుతాం అంటే ఇదెక్కడి ద్వంద్వనీతి అని జనం గ్రహించరా? సామాన్యులు సైతం అర్థం చేసుకోరా? ఇది ఒకప్పటి జమానా కాదు, సోషల్ మీడియా యుగం. అందరికీ అన్ని విషయాలు చేరేదానికి అవకాశం వచ్చింది. నాయకులు చెబుతానో మరొకరు ఏదో ప్రచారం చేస్తేనో వాటితోనే సరిపెట్టుకునే సొసైటీ కాదు ఇది. జనానికి అన్నీ అర్థమవుతున్నాయి, అన్నీ గుర్తిస్తున్నారు, ప్రతిదాన్ని గ్రహించి అవసరమైనప్పుడు తమదైన శైలిలో తీర్పిచ్చేదానికి పూనుకుంటున్నారు. దాన్ని చంద్రబాబు గుర్తించిన దాఖలాలు లేవు. తమ వాళ్ళు కాబట్టి ఎదుటి పార్టీ మాజీ ఎమ్మెల్యే ఇంటిని ధ్వంసం చేసేసిన కేసులుండవు. తమ వాళ్ళు కాబట్టి ఎమ్మెల్యే ఎదుటి పార్టీ మాజీ మంత్రిని ఎంత అవమానంగా కించపరిచిన ఎటువంటి చర్యలు ఉండవు. కానీ పక్క పార్టీ వాళ్ళు ఏం చేసినా వెంటనే కఠినంగా శిక్షించేదానికి పూనుకుంటారు అనే అభిప్రాయం జనాల్లో బలపడితే చంద్రబాబుకి ఎలాంటి స్పందన వస్తుంది? చంద్రబాబుని జనం ఏ రీతిన అర్థం చేసుకుంటారు? కాబట్టి ఇది ప్రభుత్వం, ముఖ్యమంత్రి దీన్ని గుర్తించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. లేదంటే ఏకపక్షంగా సాగుతాం, ఏదైనా నడిపిస్తాం, ఎందాకైనా వెళ్దాం అనుకుంటే అది సామాన్య ప్రజలు, ముఖ్యంగా నెల్లూరు లాంటి ఓటర్లు అసలు సహించరు అన్నది చంద్రబాబు అర్థం చేసుకుంటే ఆయనకే శ్రేయస్కరం.